So, good morning, students. Next topic going to discuss about photovoltaic energy conversion system. సో సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో ఫోటోవోల్టాయిక్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇన్ దిస్ కండిషన్ సోలార్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీని డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకునే కండిషన్ ఈజ్ నథింగ్ బట్ ఫోటోవోల్టాయిక్ ఎనర్జీ అండ్ దీస్ ఆర్ పొటెన్షియల్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్ ఆఫ్ ది రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ సో రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియంట్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, మనకి ఎంత సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో ఎంత ఎనర్జీ అనేది యూటిలైజ్ చేస్తున్నామో అంతా విల్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఈ ప్రాసెస్ వల్ల లాసెస్ ఆర్ లెస్ అండ్ ఆల్సో నోన్ యాజ్ సోలార్ సెల్స్. సో వీటిల్నే సోలార్ సెల్స్ అంటారు. అండ్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ ఆల్రెడీ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ సో ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్లో ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ద సింప్లెస్ట్ సిస్టమ్ పవర్ మెనీ ఆఫ్ ది స్మాల్ కాలిక్యులేటర్స్ లాగా అండ్ వ్రిస్ట్ వాచెస్ లాగా ఎవ్రీడే సిచ్యువేషన్స్లో ప్రజెంట్ డేలో యూజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కన్వర్షన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఫోటోవోల్టాయిక్ సెల్ ఈజ్ ది ప్రపోర్షన్ ఆఫ్ సన్లైట్ సో మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఫోటోవోల్టాయిక్ సెల్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందో దట్ విల్ బి ప్రపోర్షనల్ టు ద సన్లైట్. అంటే ఎంత సన్లైట్ అనేది పాస్ అయితే అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందమ్మా. అండ్ దిస్ సెల్ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అండ్ సోలార్ cell is essentially a semiconductor device fabricated in a manner which generates a voltage when solar radiation falls on it. So solar radiation ఏదైతే కండక్టర్ మీదకి పాస్ అవుతుందో ఆర్ సెల్ మీదకి రీచ్ అవుతుందో ఎస్పెషల్లీ ఏ సెమీ కండక్టర్ డివైస్ సో ఇది సెమీ కండక్టర్ డివైస్గా ఫ్యాబ్రికేటెడ్ ఇన్ ఏ మేనర్ విచ్ జనరేట్స్ ఏ వోల్టేజ్ సో వోల్టేజ్ జనరేట్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అండ్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దట్ క్యాప్చర్స్ సన్స్ ఎనర్జీ యూజింగ్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ సో ఫోటోవోల్టాయిక్ సెల్స్ నుంచి సోలార్ ఎనర్జీని ఆర్ సన్ ఎనర్జీని క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ ద సెల్స్ కన్వర్ట్ ది సన్లైట్ into electricity which can be used to run household appliances and lighting సో లైటింగ్ పర్పస్ కోసం కానీ ఆర్ హౌస్ హోల్డింగ్ అప్లికేషన్స్లో కానీ వీ కెన్ యూజ్ దిస్ పీవీ సెల్ అండ్ ఈ సోలార్ సెల్ ఈజ్ ఏ సాలిడ్ స్టేట్ ఎలక్ట్రికల్ డివైస్ దట్ కన్వర్ట్స్ ఎనర్జీ ఆఫ్ లైట్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రిసిటీ బై ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ ద్వారా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి వచ్చేసరికి వెన్ ఫోటాన్స్ ఆఫ్ లైట్ హిట్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది సిలికాన్ లాటిస్ సో ఒక సిలికాన్ ప్లేట్ అనేది ఉంటుంది. సో సిలికాన్ ప్లేట్ మీద ఉండే లాటిసెస్ ఆర్ యాటమ్ పొజిషన్ దగ్గరికి ఈ సోలార్ లైట్ అనేది హిట్ చేసినప్పుడు అక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అండ్ ఎనర్జీ టు ఫ్లో సో ఎనర్జీస్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఇంట్రడ్యూసింగ్ డోపెంట్స్ సచ్ యాజ్ బోరాను పాస్పరస్ డోపెంట్స్ లాగా యూజ్ అవుతాయి అండ్ అవి సిలికాన్ లాటిస్ మీద ప్రొడ్యూస్ అయ్యి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకుంటాం. డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ టు ఫ్లో సో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి అండ్ వాటిని కానీ క్యాప్చర్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వన్ సెల్ ఇంటూ ద నెక్స్ట్ సెల్కి వచ్చేసరికి ఈ మాడ్యూల్లో ఒక్కొక్క యాటమ్ ఈచ్ సెల్ అనేది విల్ ప్రొడ్యూస్ హాఫ్ వోల్ట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటుందమ్మా. అండ్ పీవీ సెల్స్కి వచ్చేసరికి వీ హ్యావ్ దీస్ ఆర్ ది 3 parts సెల్, మాడ్యూల్ అండ్ అరే. అండ్ వాటి బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి ఆర్ బేసిక్ వర్కింగ్కి వచ్చేసరికి పీవీ సెల్స్ అనేవి ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేటెడ్ బై పీవీ సెల్స్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రికల్ ఎనర్జీని స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ పీవీ సిస్టమ్గా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అండ్ మాడ్యూల్స్కి వచ్చేసరికి పీవీ సెల్స్ ఆర్ వైర్డ్ టుగెదర్ ఫామ్ మాడ్యూల్స్ సో ఇవి ఒక వైర్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ మాడ్యూల్స్ లాగా ఉంటాయి అండ్ విచ్ ఆర్ యూజువల్లీ సీల్డ్ అండ్ ఎన్కాప్సులేటెడ్ సో ఇవి ఒక సీలింగ్ లోపల పొజిషన్స్లో బాక్స్ టైప్లో సీల్ చేసి ఉంటుంది అండ్ యూనిట్ ఆఫ్ కన్వీనియంట్ సైజ్ ఫర్ హోల్డింగ్ సో కన్వీనియంట్ సైజ్లో ఉంటాయి ఫర్ హోల్డింగ్ పర్పస్లో. అండ్ అరేస్కి వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ ప్యానల్స్ మేక్స్
అప్ అన్ అరే. సో ఈ గ్రూప్ ఆఫ్ ప్యానెల్స్ అన్నిటిని కూడా కంబైన్ చేసుకుంటూ ఒక అరేస్ లాగా ఫామ్ అవుతాయమ్మ. అండ్ ఈ ఫోటో వోల్టాయిక్ సెల్లోకి వచ్చేసరికి వీ హ్యావ్ 3 రీజియన్స్ ఆర్ దేర్ అమ్మ. సో స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3 అండ్ స్టెప్ 4కి వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు చూస్తే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయమ్మ. సో గ్రీన్ కలర్ ఈజ్ నథింగ్ బట్ లొకేషన్ దట్ కెన్ యాక్సెప్ట్ యాన్ ఎలక్ట్రాన్, అంటే అది వేకెంట్ ఎలక్ట్రాన్ అమ్మ. అండ్ నెగటివ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ ఎలక్ట్రాన్ విల్ మూవ్ టు దట్ వేకెంట్ ఏరియా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటాన్ అమ్మ. అండ్ నెగటివ్ ఈజ్ నథింగ్ బట్ టైట్లీ హెల్డ్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ మనకి ఎన్ లేయర్ అండ్ పీ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి రెండు కంబైన్డ్గా ఒక రీజియన్ ఫామ్ అయితే దాన్ని పిఎన్ జంక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో కాబట్టి ఇక్కడ బాటంలోకి వచ్చేసరికి ఇన్ దిస్ కండిషన్, సో ఫస్ట్ స్టెప్లో మనకి నెగిటివ్ ఛార్జెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ సెకండ్ స్టెప్కి వచ్చేసరికి ఆ నెగిటివ్ ఆ వేకెంట్ ఏరియా దగ్గరికి ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు సోలార్ ఎనర్జీ అనేది పాస్ అవుతున్నప్పుడు అవి అవుటర్ పొజిషన్కి ఎగ్జిట్ అవుతూ ఉంటాయి మా ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా. సో ఆ ఎగ్జిట్ అయినవి వీ కెన్ యాక్ట్ యాజ్ ఏ లోడ్. సో లోడ్గా యాక్ట్ అవుతుంది. అండ్ సోలార్ సెల్స్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ ఏ బోర్డ్ అండ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ అమ్మ. సో ఇవి సిరీస్గా అండ్ ప్యారలల్గా కనెక్ట్ అవుతాయి. కాంబినేషన్స్ టు ప్రొవైడ్ ది రిక్వైర్డ్ వోల్టేజ్ అండ్ పవర్ టు ఫార్మ్ ఏ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్. సో ఒక ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్ లాగా ప్రొడ్యూస్ అవుతాయమ్మా. అండ్ టు ప్రొటెక్ట్ ది సెల్స్ ఫ్రమ్ డ్యామేజ్, ద మాడ్యూల్ ఈజ్ హెర్మిటికల్లీ సీల్డ్ బిట్వీన్ ఏ ప్లేట్ ఆఫ్ టఫ్ అండ్ గ్లాస్ అండ్ లేయర్స్ ఆఫ్ ఈథైల్ వినైల్ అసిటేట్ అమ్మ. సో ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ వన్ గ్లాస్ కవర్ అండ్ లేయర్ ఈజ్ దేర్ దట్ ఈస్ నోన్ యాజ్ ఈథైల్ వినైల్ ఐసిటేట్ అంటారమ్మా. అండ్ ఈ టెర్మినల్ బాక్స్ ఈజ్ అటాచ్ టు ద బ్యాక్ ఆఫ్ ది మాడ్యూల్. సో ఈ టెర్మినల్ బాక్స్ అనేది మాడ్యూల్కి వెనకాల అటాచ్ చేసి ఉంటుంది. వేర్ ద టూ ఎండ్స్ ఆఫ్ సోలార్ స్ట్రింగ్ ఆర్ షోల్డర్డ్ టు ద టెర్మినల్స్. సో ఆ టెర్మినల్స్కి కనెక్ట్ అవుతుంది. సో దట్ విల్ పాసేజ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అమ్మ. సో అవి ఎలక్ట్రాన్స్ని పాస్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ వెన్ ద పీవీ మాడ్యూల్ ఈజ్ ఇన్ యూజ్, సో ఎప్పుడైతే పీవీ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ అనేది యూజ్లోకి వస్తే ఆ టెర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ద లోడ్. సో ఆ టెర్మినల్స్ అనేవి లోడ్కి కనెక్ట్ అవుతాయి. సో కాబట్టి అక్కడ ఎలక్ట్రాన్స్ రిలీజింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ అప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ హ్యాస్ అన్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ డ్యూ టు ఎలక్ట్రాన్స్ ఫ్లో. సో ఎలక్ట్రిసిటీ కండక్టివిటీ అనేది ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ వల్ల జరిగితే దాన్ని సెమీ కండక్టర్ అంటారు. అండ్ ఈ ఇంటర్మీడియట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బిట్వీన్ దట్ ఆఫ్ కండక్టర్ అండ్ ఇన్సులేటర్ అమ్మ. సో ఇది ఎలా ఉంటుందంటే ఇన్సులేటర్ అంటే అసలు ఎలక్ట్రాన్స్ని పాస్ చేయదు అండ్ కండక్టర్ అంటే ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని పాస్ అవుతాయమ్మా. సో ఇది ఇన్ బిట్వీన్ దట్. సో సెమీ కండక్టర్ అనేది ఇన్ బిట్వీన్ ది ఇన్సులేటర్ అండ్ కండక్టర్ విల్ బి ప్లేస్డ్ అవుట్ అమ్మ. అండ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ మోడర్న్ ఎలక్ట్రానిక్స్. సో ఈ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ వల్ల మోడర్న్ ఎలక్ట్రానిక్స్లో దీస్ ఆర్ యూజింగ్ వెరీ వైడ్లీ అమ్మ. అండ్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్రాన్సిస్టర్స్ లాగా, సోలార్ సెల్స్ లాగా అండ్ డయోడ్స్ లాగా అండ్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ డిజిటింగ్ అండ్ ఎనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లాగా కూడా యూజ్ అవుతుందమ్మా. అండ్ సెమీ కండక్టర్ పీవీ సెల్స్ డైరెక్ట్లీ కన్వర్ట్ లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో డైరెక్ట్గా లైట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడం కోసం ఈ పీవీ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఇన్ మెటల్స్ కరెంట్ ఈజ్ క్యారీడ్ బై ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో జనరల్గా మెటల్స్లో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవ్వడం వల్ల కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇన్ సెమీ కండక్టర్స్కి వచ్చేసరికి కరెంట్ ఈజ్ ఆఫెన్ schematized as being carried either by the flow of electrons either by the flow of positively charged holes అమ్మ. సో సెమీ కండక్టర్స్లో వచ్చేసరికి టూ ప్రాసెస్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. ఐదర్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వడం కానీ లేకపోతే పాజిటివ్లీ చార్జ్డ్ హోల్స్ అనేవి ఫ్లో అవ్వడం వల్ల కానీ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది మెటల్ స్ట్రక్చర్లో పాస్ అవ్వడం వల్ల కరెంట్ అనేది పాస్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇన్సులేటర్, సెమీ కండక్టర్ అండ్ కండక్టర్కి డిఫరెన్స్ చూస్తే, సో we have
two regions are there, conducted band and electron valence band అమ్మ. సో మధ్యలో బ్యాండ్ గ్యాప్ అనేది ఉంటుంది. సో డ్యూ టు దట్ గ్యాప్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ నాట్ బి పాసిబుల్ అవుతమ్మా. కమింగ్ టు సెమీ కండక్టర్స్కి వచ్చేసరికి ఆ గ్యాప్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఆఫెన్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పాసిబుల్ అవుతుంది. అండ్ కండక్టర్స్కి వచ్చేసరికి రెండిట్లో బ్యాండ్ గ్యాప్ అనేది ఉండకపోవడం వల్ల ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి కంటిన్యూస్గా అండ్ రెగ్యులర్గా జరుగుతుందమ్మా. అండ్ కండక్షన్ బ్యాండ్, వేలెన్స్ బ్యాండ్ అమ్మ. సో వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి త్రూ థర్మల్ ఎక్సైటేషన్ అంటే ఏంటి, హీట్ అనేది యాడ్ చేయడం వల్ల ఎలక్ట్రాన్ ఎగ్జిట్ అనేది జరుగుతుందమ్మా. సో డ్యూ టు దట్ కండిషన్ ఎలక్ట్రాన్ కండక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ డ్యూ టు దిస్ కండిషన్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో దట్ ఈస్ ది కేస్ ఫర్ ది ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ అమ్మ. అండ్ పీ హ్యాస్ సర్ఫ్లెస్ ఆఫ్ హోల్స్ అమ్మ. సో పీ టైప్ అండ్ ఎన్ టైప్కి వచ్చేసరికి పీ టైప్లో హోల్స్ ఉంటాయి అండ్ ఎన్ టైప్లోకి వచ్చేసరికి నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయమ్మా. సో ఈ హోల్స్ లోపల నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవ్వడం వల్ల వీ కెన్ ప్రొడ్యూస్ దట్ ఎలక్ట్రిసిటీ పాసేజ్ అమ్మ. అండ్ మనకి ఆటమ్ అంటే ఏంటి, స్మాలెస్ట్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్ ఆఫ్ ఆర్డినరీ మ్యాటర్ అమ్మ. సో ఆర్డినరీ మ్యాటర్లో ఉండే స్మాలెస్ట్ కాన్స్టిట్యూయెంట్ దట్ హ్యాస్ ది ప్రాపర్టీస్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్ అమ్మ. సో కెమికల్ ఎలిమెంట్లో ఉండే ప్రాపర్టీస్ కానీ ఉంటే వాటిని ఆటమ్ అంటారు. అండ్ ఆటమ్స్ అనేవి జనరల్గా చాలా స్మాల్గా ఉంటాయి. నియర్లీ 100 పికోమీటర్స్ అంటారమ్మ. సో ఒక పికోమీటర్ 100 పికోమీటర్స్ ఈజ్ నథింగ్ బట్ 10 బిలియన్త్ ఆఫ్ ది మీటర్. సో మీటర్లో 10 బిలియన్త్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ 100 పికోమీటర్స్ అంటారమ్మ. ఇది వెరీ షార్ట్ స్కేల్లో ఉంటుంది. అండ్ సో ఇక్కడ సిలికాన్ ఆటమ్కి వచ్చేసరికి మనకి పిఎన్ డయోడ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ పాసేజ్ అవుతుంది అండ్ దట్ విల్ కనెక్టెడ్ టు ద లోడ్ అండ్ ఎట్ దట్ కండిషన్ వీ కెన్ హ్యావ్ దట్ ఎలక్ట్రిసిటీ పాసేజ్ అమ్మ. సో పాసేజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఫోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అయ్యి ఉంటాయి. అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్కి వచ్చేసరికి ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ అనేవి స్పెషల్ మెటీరియల్స్ తోటి ప్రిపేర్ అయి ఉంటాయి. లైక్ సెమీ కండక్టర్స్ సచ్ యాజ్ సిలికాన్ తోటి ప్రిపేర్ అవుతుంది. అండ్ ఈ సిలికాన్స్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా ఆటమ్ ఆఫ్ సిలికాన్లో. అండ్ అరేంజ్డ్ ఇన్ 3 డిఫరెంట్ షెల్స్. ఇవి 3 డిఫరెంట్ షెల్స్లో అరేంజ్ అయి ఉంటాయి. అండ్ ద అవుటర్ షెల్ హ్యాస్ 4 ఎలక్ట్రాన్స్. సో అవుటర్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ సిలికాన్ ఆటమ్ విల్ ఆల్వేస్ లుక్ ఆఫ్ వేస్ టు ఫిల్ అప్ ఇట్స్ లాస్ట్ షెల్ అమ్మ. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ ఉండే లాస్ట్ షెల్ అనేది ఎప్పుడు వేకెంట్గా ఉంటుంది. అండ్ ఈ సిలికాన్ ఆటమ్ అనేది ఎప్పుడు కూడా ఆటమ్ని ఫిల్ చేసుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ టు డూ దిస్ ఇట్ విల్ షేర్ ఎలక్ట్రాన్స్ విత్ 4 నియరర్ బై ఆటమ్స్. సో నియరర్ బై ఉండే ఆటమ్స్ ఉండే పొజిషన్ నుంచి 4 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుందమ్మా. సో దీనివల్ల 8 ఎలక్ట్రాన్స్ ఎట్ అవుటర్ మోస్ట్ షెల్ అనేది జరుగుతుంది. అవును, నవ్ వి యూస్ పాస్పరస్ అమ్మ. సో పాస్పరస్కి వచ్చేసరికి 5 ఎలక్ట్రాన్ ఇట్స్ అవుటర్ షెల్కి వచ్చేసరికి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ దెర్ ఫోర్ వెన్ ఇట్ కంబైన్స్ విత్ సిలికాన్. సో సిలికాన్తో కంబైన్ అయినప్పుడు ఒక ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ అవుతుంది. అంటే ఏంటి, ఈ సిలికాన్లో ఉన్న 4 ఎలక్ట్రాన్స్ అండ్ పాస్పరస్లో ఉన్న 5 ఎలక్ట్రాన్స్ మనకి ఫిల్ అవ్వాలంటే 8 ఎలక్ట్రాన్స్ కావాలి. బట్ ఇక్కడ 9 ఉన్నాయి. సో కాబట్టి ఒక 1 ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ ఆ ఫ్రీగా ఉన్న ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంటుందమ్మా. సో దీనివల్ల ఎలక్ట్రాన్స్ పాసేజ్ అనేది పాసిబుల్ అవుతుంది. దిస్ ఈజ్ ది వర్కింగ్. అండ్ ఏ పీవీ మాడ్యూల్ ప్రొడ్యూసెస్ డీసీ పవర్ అమ్మా. సో జనరల్గా ఈ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ అనేది డైరెక్ట్ కరెంట్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ అండ్ ఇన్వర్టర్స్ ఆర్ యూజ్డ్ టు కన్వర్ట్ డీసీ పవర్ ఇంటూ 220 volts ఆర్ 50 hertz ఏసీ పవర్గా కన్వర్ట్ చేసుకోవాలమ్మా. అండ్ కాంపోనెంట్స్ అదర్ దాన్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్స్ అమ్మ. సో వీటిని బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్స్ అంటారు. విచ్ ఇంక్లూడ్ స్టోరేజ్ బ్యాటరీస్ కానీ ఆర్ ఎలక్ట్రానిక్ ఛార్జ్ కంట్రోలర్స్ కానీ అండ్ ఇన్వర్టర్స్ లాగా కానీ యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే సన్లైట్ అనేది స్ట్రైక్ సోలార్ సెల్ సర్ఫేస్ మీదకి రీచ్ అవుతుందో ఆ సెల్ క్రియేట్స్ ఛార్జ్ క్యారియర్ యాజ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అమ్మ. ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ లాగా ఛార్జ్ క్యారియర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఇంటర్నల్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై జంక్షన్ సపరేట్స్ సమ్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ అండ్ ఫ్రమ్ నెగిటివ్ ఛార్జెస్ అమ్మ. సో నెగిటివ్ ఛార్జెస్ అండ్ పాజిటివ్ ఛార్జెస్ తోటి ఒక ఫీల్డ్ అనేది జంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈ హోల్స్ అనేవి స్వెప్ట్ ఇంటూ పాజిటివ్ ఆర్
పీ లేయర్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ స్వెప్ట్ ఇంటూ నెగటివ్ ఆర్ ఎన్ లేయర్ అమ్మ. అండ్ ఈ సర్క్యూట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ హ్యావ్ టు పాసెస్ టు ద లోడ్ టు రీకంబైన్డ్ విత్ పాజిటివ్ హోల్స్ తోటి రీకంబైన్ అవ్వడం కోసం ఎలక్ట్రాన్స్ పాసేజ్ అనేది జరుగుతుందమ్మా. అండ్ కరెంట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద సెల్స్ అండర్ ఇల్యూమినేషన్. సో ఇల్యూమినేషన్ ప్రాసెస్లో ఈ సెల్స్ నుంచి పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది సోలార్ సెల్కి వచ్చేసరికి మనకి గ్లాస్ కవర్ ఆర్ మెటల్ ఏదైతే బాటంలో కంటైన్ ఉంటుందో గ్లాస్ కవర్ ఉంటుందన్నమాట టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అండ్ సోలార్ రేడియేషన్ అనేది ఎగ్జిట్ అవ్వకుండా ఉండడం కోసం. అండ్ యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ ఉంటుంది. అంటే సోలార్ రేడియేషన్ ఏదైతే పాస్ అవుతుందో అది ఇన్నర్ డైరెక్షన్లోకి పాస్ అయ్యేటట్టు కోటింగ్ ఉంటుంది. అండ్ ఎన్ సిలికాన్ అండ్ పీ సిలికాన్ అండ్ పీ డోప్డ్ సిలికాన్ అనేది ఉంటుంది. సో ఈ టూ కండిషన్స్ని కంబైన్ చేస్తే ఎలక్ట్రాన్స్ పాసేజ్ అనేది పాసిబుల్ అవుతుందమ్మా. అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ది సోలార్ సెల్. సో ఎన్ టైప్ అండ్ బాటంలో పీ టైప్ అండ్ రెండింటిని కంబైన్ చేస్తే పిఎన్ జంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దాని నుంచి ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. దట్ విల్ బీ కనెక్టెడ్ టు ద లోడ్ అమ్మ. అండ్ దిస్ ఈజ్ ది కండిషన్. సోలార్ ప్యానెల్కి వచ్చేసరికి ప్యానెల్ మీద నుంచి ఎలక్ట్రిక్ కరెంట్గా కన్వర్ట్ అయ్యి దాన్ని ఛార్జ్ కంట్రోల్లో పేస్ట్ చేసి అండ్ బ్యాటరీగా కనెక్ట్ చేసుకుని ఆ డీసీ పవర్ని ఏసీ పవర్ ఇన్వర్టర్గా కన్వర్ట్ చేసుకుంటున్నారమ్మ. అండ్ దిస్ ఈజ్ ది వర్కింగ్ కండిషన్. అండ్ ప్యారలల్ సర్క్యూట్ అండ్ సిరీస్ సర్క్యూట్స్ ప్లేస్ చేయడం వల్ల మెయిన్ కండిషన్స్ ఏంటంటే ప్యారలల్ సర్క్యూట్స్లో మెయింటైన్ పొటెన్షియల్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ సిరీస్ సర్క్యూట్స్లోకి వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఫ్లోగా మెయింటైన్ చేస్తుంది. దీనివల్ల కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ ప్యారలల్ డివైజెస్కి వచ్చేసరికి కరెంట్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ కాంపోనెంట్స్. బట్ సిరీస్ సర్క్యూట్స్ వచ్చేసరికి వోల్టేజ్ ఈజ్ డివైడ్ అమాంగ్ కాంపోనెంట్స్ అమ్మ. అండ్ ప్యారలల్ సర్క్యూట్స్లోకి వచ్చేసరికి ఇఫ్ వన్ లైట్ గోస్ అవుట్ ద అదర్ స్టే లిట్ అమ్మ. సో ఒక లైట్ అనేది పాస్ అయితే ఇంకొకటి స్టాప్ అయ్యి ఉంటుంది. అండ్ సిరీస్లోకి వచ్చేసరికి ఈజీ టు ఓపెన్ సర్క్యూట్ క్విక్లీ. సో క్విక్లీగా ఓపెన్ సర్క్యూట్ అనేది పాసిబుల్ అవుతుందమ్మ. అండ్ సోలార్ పీవీ సిస్టమ్స్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. దోస్ ఆర్ సోలార్ అరే, నెక్స్ట్ ఛార్జ్ కంట్రోలర్. అండ్ కంట్రోలర్ నుంచి బ్యాటరీకి పాస్ చేయొచ్చు, లేదంటే ఇన్వర్టర్కి పాస్ చేసుకొని ఏసీ లోడ్గా కన్వర్ట్ చేసుకోవచ్చమ్మా. అండ్ సోలార్ ఎనర్జీ నుంచి అక్కడ ఎనర్జీ కన్వర్షన్ అనేది టు ఇన్వర్షన్ అండ్ కండిషనింగ్ అనే జరగచ్చు. అండ్ దానివల్ల ఎనర్జీ స్టోరేజ్ డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఎనర్జీ యూజ్ కోసం ఆర్ ఎలక్ట్రిసిటీ యూటిలిటీ గ్రిడ్ దగ్గరికి కానీ పాస్ చేయొచ్చమ్మా. అండ్ సోలార్ మాడ్యూల్కి వచ్చేసరికి ఈజ్ ది ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎనీ సోలార్ పీవీ సిస్టమ్ దట్ కనెక్ట్స్ సన్లైట్ డైరెక్ట్లీ ఇంటూ డీసీ ఎలక్ట్రిసిటీ అమ్మ. అండ్ సోలార్ ఛార్జ్ కంట్రోలర్కి వచ్చేసరికి రెగ్యులేట్స్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఫ్రమ్ సోలార్ అరేస్ నుంచి వోల్టేజ్ని అండ్ కరెంట్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఛార్జెస్ ది బ్యాటరీని ఛార్జ్ చేసి ప్రివెంట్స్ బ్యాటరీ ఫ్రమ్ ఓవర్ ఛార్జింగ్ అండ్ ఆల్సో పెర్ఫామ్ కంట్రోల్డ్ ఓవర్ డిశ్చార్జెస్ అమ్మ. ఓవర్గా లోడ్ అనేది యాక్ట్ అయ్యి బ్యాటరీ డ్యామేజ్ అవ్వకుండా ఈ ఛార్జ్ కంట్రోల్ అనేది యూస్ అవుతుంది. అండ్ బ్యాటరీకి వచ్చేసరికి స్టోర్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ దట్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ది సోలార్ అరే నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీని ఛార్జ్ చేసుకోవడానికి వస్తుంది. అండ్ యూజింగ్ వెన్ సన్లైట్ ఈజ్ నాట్ విజిబుల్. సో సన్లైట్ అనేది ఎప్పుడైతే పాస్ అవ్వదో అలాంటి సిచ్యువేషన్లో బ్యాటరీ అనేది యూస్ అవుతుందమ్మా. అండ్ ఇన్వర్టర్కి వచ్చేసరికి క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎనీ పీవీ సిస్టమ్ దట్ కన్వర్ట్స్ డీసీ పవర్ అవుట్పుట్ ఆఫ్ సోలార్ అరే ఇంటూ ఏసీ పవర్ అవుట్పుట్ అమ్మా. ఏసీ అప్లయన్సెస్కి యూస్ అవుతుంది. అండ్ లైట్నింగ్ ప్రొటెక్షన్కి వచ్చేసరికి ప్రివెంట్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఫ్రమ్ డ్యామేజెస్ కాజ్డ్ బై లైట్నింగ్ ఆర్ ఇండక్షన్ ఆఫ్ హై వోల్టేజ్ సర్చ్ అమ్మ. సో మనకి హై వోల్టేజ్ పాస్ అయ్యి అండ్ ఈ పార్ట్స్ అనేవి ఆర్ ఎలక్ట్రికల్ డివైజెస్ డ్యామేజ్ అవ్వకుండా ఈ ప్రొటెక్షన్ అనేది యూస్ అవుతుంది. సో అప్లికేషన్స్ ఆఫ్ సోలార్ సెల్స్కి వచ్చేసరికి హోమ్లో లైట్నింగ్ సిస్టము, వాటర్ పంపింగ్ కోసం, బ్యాటరీ ఛార్జింగ్ కోసం, అగ్రికల్చర్ ప్రాసెస్ కోసం, అండ్ హెల్త్ సెంటర్స్లోకి అండ్ కమ్యూనికేషన్ పర్పస్ లైక్ ఎయిర్ నావిగేషన్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ సోలార్ సెల్స్ని యూజ్ చేస్తున్నారమ్మా. అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్స్కి వచ్చేసరికి
స్టాండ్ అలోన్ అండ్ పీవీ హైబ్రిడ్ అండ్ గ్రిడ్ కనెక్టెడ్ అండ్ సోలార్ పవర్ శాటిలైట్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో మనకి సోలార్ ఎనర్జీ, ఫోటోవోల్టాయిక్ సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేస్తున్నామమ్మ. అండ్ దీస్ ఆర్ ది ప్రోడక్ట్ అప్లయన్సెస్. సో ఇవన్నీ కూడా ప్రోడక్ట్ అప్లయన్సెస్గా యూజ్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ది మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ది photovoltaic panels amma. So this is about the photovoltaic energy. So if you have any doubt during this topic, you may ask in next class.